అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా 3 నెలల క్రితం ఒక అక్రమ మైనింగ్ కేసులో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకసారిగా ఉలిక్కిపడింది. ఏంటి ఇలా కూడా నెల్లూరు జిల్లాలో జరుగుతాయా? ఇలా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది. ఆ తర్వాత అనేక అక్రమ అరెస్టులు కూడా చూసినాం. అయితే 4-5 రోజుల క్రితం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఆయన గురించి వైఎస్ఆర్సీపీలో చెప్పనవసరంలా, మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లా అయినా కూడా చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ కూడా ఆధిపత్యం, అటు కాంగ్రెస్లో ఉన్నా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నా కూడా ఒక ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం. ఆ కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఈ రోజుకి కూడా ఒక మంచి లీడర్గా ఉంటూ మన నెల్లూరు జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉండడం అందరికీ తెలిసిందే. మరి మిథున్ రెడ్డిని కూడా 4 రోజుల క్రితం అతన్ని కూడా ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేయడం అన్నది అందరినీ కూడా బాధించింది. ఎక్కడికి పోతా ఉన్నారు వీళ్ళు? కేవలం ప్రశ్నిస్తే వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటన్నింటినీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారి తరపున వైఎస్ఆర్సీపీ నిలబడతా ఉంది. కేవలం నెల రోజుల లోపలనే ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఈరోజు ప్రజల్లో కనపడతా ఉన్నాయి. ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున వేల మంది ప్రజలు, కార్యకర్తలు అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక అనేక మందిని అరెస్ట్ చేసి నిర్బంధించి లోపల సెక్షన్ల మీద సెక్షన్లు, కేసుల మీద కేసులు పెట్టి ఒక్కరిని బయట రానికుండా చేస్తున్నటువంటి దుస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి గతంలో కానీ మరే రాష్ట్రంలో కూడా మనం చూడలే. మరి దాని కొనసాగింపుగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటి నుంచి కూడా పార్టీతో నడిచినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కూడా ఒక అక్రమ కేసులో ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, ఆయన దగ్గర అర్ధరాత్రో అపరాత్రో నిద్రలేపి ఖచ్చితంగా సంతకం పెట్టమని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించి దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా యాడ్ చేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అరెస్ట్ చేయాలా అనే ఆలోచనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఉదయాన్నే లేచి అదే ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే సంతకం పెట్టినారో ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన కుయ్యో మర్రో అని జడ్జి గారితో, నేను సంతకం పెట్టలేదు, నా దగ్గర బలవంతంగా పెట్టించినారు, చుట్టూ ఎవరూ లేక అర్ధరాత్రి అపరాత్రి పెట్టమన్నప్పుడు భయంతో నేను పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆ వ్యక్తి చెప్పిన పరిస్థితిని జడ్జి గారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చూశారు. మరి ఇలాంటి క్రమంలో ఏదైతే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏ వ్యక్తులనైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వాటన్నింటినీ కూడా పాటించే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీసు తీసుకుంటా ఉంది. మొత్తం రచన అంతా కూడా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే కేవలం వాళ్ళు తెచ్చినటువంటి ఆ డైరెక్షన్స్ని, వారు ఇచ్చినటువంటి కాగితాలని తీసుకొని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ తీసుకుంటా ఉన్నారంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం? ఎవరితో చెప్పుకోవాలా? ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా చూశారు మీరు, ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళని అణిచివేసే దిశగా వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళని బలవంతం చేయాలా, మిగతా వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించాలా, మాట్లాడకుండా చేయాలనే పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొని వెళ్తూ ఉందంటే ఎంత దారుణంగా ఉందన్నది మీరు ఆలోచించాలి. సో అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా నిర్దోషిగా బయట వస్తాడు. ఒక సీనియర్ పొలిటీషియన్, వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. తప్పకుండా వైఎస్ఆర్సీపీ అంతా కూడా జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా అతనికి అండగా కూడా నిలబడే, అతన్ని మళ్ళీ బయట వచ్చేంత వరకు కూడా అతనికి అండగా నిలబడే అవకాశం ఉంది, నిలబడుతుంది కూడా. మరి ఈరోజు మీరు ఒకసారి గమనించండి, ఎంతమంది మీద కేసులు పెడతా ఉన్నారు మీకు తెలిసి ఉంటుంది. మీరు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఫస్ట్ మొట్టమొదటిగా కేసు పెట్టినారు. ఆ తర్వాత ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, వాళ్ళకు మంచి ఆఫీసర్స్గా వాళ్ళకు గుర్తింపు పొందినారు. పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి.
ఈ రోజుకి కూడా జైల్లోనే వాళ్ళని నిర్బంధించి బయట రానివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అలానే సీతారామాంజనేయులు గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఏదో ఒక కేసులో ఇప్పుడు చూస్తే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. మరి సీతారామాంజనేయులు గారు ఆయన విధిని ఆయన నిర్వర్తించినాడని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ, మిథున్ రెడ్డిని గారిని కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ, కొమ్మినేని గారిని కానీ, పోసాని కృష్ణమోహన్ గారిని కానీ, వల్లభనేని వంశీని కానీ, నందిగామ సురేష్ని కానీ, ఈ విధంగా ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి ఈరోజు నిర్బంధిస్తూ ఉన్నారు. ఇంకా ఒక లిస్టు పెట్టుకొని ఉన్నారంట, విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలని, రోజాని అరెస్ట్ చేయాలంట, పేరుని నానిని అరెస్ట్ చేయాలంట, కొడాలి నానిని అరెస్ట్ చేయాలంట, అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలంట, నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంట, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంట. ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే లాస్ట్కి ఎట్లయిపోయిందంటే అరెస్ట్ చేయడం అన్నది రాజకీయాల్లో మామూలేమో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడేటప్పుడు ఈ అరెస్టులు తప్పవేమో, చివరికి అందరూ కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాం, ఏ రోజుకైనా వీళ్ళు కూడా ప్రజల తరపున పోరాడేటప్పుడు ఖచ్చితంగా నిర్బంధిస్తారు. కాబట్టి ఈరోజు ఎవడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ అరెస్ట్ చేస్తారనే భయం ఎవరికి కూడా లేదు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో అనేక మంది జైలు పాలైనారు. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో అందరూ కూడా జైలు పాలు కావాల్సి వస్తుందేమో, దేనికి కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు. మీరేదో ఒక 4 రోజులు జైల్లో పెడితే భయపడిపోయి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు అనే ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీకి కనుక వస్తే అనుకుంటా ఉంటారు. ఇంకొక పాయింట్ కూడా, ప్రజలు తిరుగుబాటు ఏం చేయట్లేదు, ప్రజలు సైలెంట్గా ఉన్నారని. ప్రజల్లో ఉడికిపోతా ఉన్నారు. ఈరోజు పేదవాడు వాడు కనీసం బతకడానికి అవకాశం లేదు, వాడి దగ్గర కొనుగోలు శక్తి లేదు, వ్యాపారాలు చేయలేకపోతా ఉన్నాడు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మనీ రొటేషన్ లేక ఏ వ్యాపారం కూడా సరిగ్గా లేక, రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏది లేక, పనులు లేక ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు జనాలు. ఈ 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదు. వీటన్నింటినీ కవర్ చేయడానికి, కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మొత్తం మీద అరెస్ట్ చేస్తే, ఎమర్జెన్సీలో కూడా మీరు ఇంత దారుణంగా అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే మనం గమనించి ఉండం. ఇంతమంది మీద అరెస్ట్ చేయడం మీరు అనుకోవచ్చు ఒకసారి, ఏంటి మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద ఇట్లా పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి అని. ఈ మధ్య ఎవరో ఒక ఆయన అన్నారు, మీరు కూడా కొంతమంది మీద అరెస్ట్ చేసినారు కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. నేను ఒకటి చెప్తా ఉన్నాను, దానికంటే ముందు ఒకసారికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారిని 2012వ సంవత్సరంలో, అంటే కరెక్ట్గా 13 సంవత్సరాల క్రితం, కేవలం అతనికి 39 సంవత్సరాల వయసు ఉంది. ప్రజల్లోకి వెళ్తే విపరీతమైనటువంటి సానుభూతి ఉంది. కొన్ని వేల లక్షల మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తూ ఉన్నారని, ఆ రోజు కేవలం 39 సంవత్సరాల వయసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పుడప్పుడే తండ్రి మరణించి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో చేతులు కలిపి అతన్ని జైల్లో నిర్బంధించిన మాట వాస్తవం కాదా? ఏమన్నా అక్కడ కేసు ఉందా? ఆ రోజు ఏమైనా ఆయన పవర్లో ఉన్నాడా? ఏ అధికారమైన ఆయన చేతుల్లో ఉండి అన్యాయం చేస్తున్నారా? ఆయన అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారని అప్పుడే ఎంపీగా గెలిచినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి మీరు నిర్బంధించినారు. రోజుల, నెల 2 నెలలు 3 నెలలు కూడా కాదు, 1.5 సంవత్సరం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, కేవలం 40 సంవత్సరాలు కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిర్బంధించలేదా? అదే కదా మొట్టమొదటిగా ఎక్కడైనా ఒక పొలిటీషియన్స్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంబంధం లేనటువంటి కేసుల్లో, అక్రమ కేసుల్లో ఈ రోజుకి కూడా మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు ఏదైతే మీరు అరెస్ట్ చేసినారో, ఈ రోజుకి కూడా మీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు. 2014-19 మధ్యలో మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఎక్కడికి పోయింది మీరు 1,00,000 కోట్లు అని చెప్పిన మాట? సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 1.5 సంవత్సరం పాటు నిర్బంధించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ధైర్యంగా రాజకీయాలు చేసినట్టే కానీ ఎక్కడ కూడా పారిపోలే. మీరు అక్కడ కదా ప్రారంభించింది, రాజకీయ నాయకులను అరెస్ట్ చేసినారే, అక్రమ కేసులు పెట్టినారే. మరి మీరు 2014-19లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా అరెస్ట్ చేయించాలని కూడా ప్రయత్నించినారు. ఏ విధంగానైనా కూడా అతన్ని లోపల పెట్టందే మనం ఎలక్షన్స్కి వెళ్ళలేమనే పరిస్థితి కూడా మీరు ఆలోచించినారు. అయితే అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ అవన్నీ కోఆపరేట్ చేయక మీరు చేయలే. సో ఇన్ని కేసులు, ఇన్ని నిర్బంధాలు మీరు మొట్టమొదటిగా ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పాపం తెలుసు దాంట్లో? ఆ విషయంలో ఎన్ని కేసులు పెట్టినారు, ఎన్ని అక్రమ కేసులు పెట్టినారు. సో ఇంత జరిగిన తర్వాత మళ్ళా 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద కేసులు పెట్టినారండి? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలంటే ఎన్ని కేసులు ఉన్నాయి? అప్పటికే ఎన్నో కేసుల మీద బెయిల్లో ఉన్నాడు ఆయన. వాటిని రద్దు చేయించి ఉండొచ్చు కదా.
అలానే అమరావతికి సంబంధించినటువంటి స్కామ్స్ విషయంలో కానీ అనేకమైనటువంటి లిక్కర్ స్కామ్ కానీ అన్ని స్కాముల్లో కూడా తను ఉన్నాడు. ఎక్కడైనా కూడా అన్యాయంగా అరెస్ట్ చేయాలని చూసినారా? చేయలే. కేవలం ఏంటంటే డైరెక్ట్గా ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రెడ్ హ్యాండెడ్గా ఆయన సంతకాలు పెట్టి జరిగినటువంటి ఒక ఇష్యూలో పూర్తి ఆధారాలు తెలిసిన తర్వాతనే ఆయన్ని ఇంకా వేరే వాటిల్లో కూడా అరెస్ట్ చేయకుండా కేవలం ఆ కేసులో మాత్రమే అరెస్ట్ చేసినారు. ఆయన ఆ కేసులో బెయిల్ తెచ్చుకుంటారని ఇంకొక కేసులు పెట్టి పీటీ వారెంట్ల ద్వారా ఆయన నిర్బంధించాలని కూడా అనుకోలే. ఆయన దాంట్లో బెయిల్ తెచ్చుకుంటాడు 50 రోజుల తర్వాత అని తెలిసినా కూడా ఆ ఒక్క కేసుకే పరిమితం చేసినారే కానీ ఇంకొక కేసు పెట్టలా. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏమైంది? చంద్రబాబు నాయుడు గారిని కేవలం 50 రోజులు అరెస్ట్ చేసినంత మాత్రాన ఒక కేసులో అన్ని దేశాల్లో ఉండే తెలుగు ప్రజలు తిరగబడ్డారని మీరు చెప్తా ఉన్నారే. ఎలాంటి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సుమారుగా 1.5 సంవత్సరం నిర్బంధించి ఈ రోజుకి కూడా మీరు వెంబడిస్తూ ఉన్నారే. ఎట్లాంటి సంబంధం లేనటువంటి కేసుల్లో ఆయన పెట్టినారే. మరి వీటిల్లో మీకేం తప్పు అనిపించట్లేదా? ఈరోజు మా లీడర్స్ మీద సుమారుగా నేను ఇందాక పేర్లు చదివినాను, 20 మంది లీడర్స్ మీద మీరు కేసులు పెట్టినారు. సుమారుగా 1000 మంది సెకండ్ గ్రేడ్ లీడర్స్ మీద కేసులు పెట్టినారు. సుమారుగా 10,000 మందికి పైగా కార్యకర్తల్లో కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులో కూడా మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నిర్బంధించినారు. వాళ్ళందరినీ ఆ కేసుల్లో మీరు వదిలేరా? రకరకాల కేసులు పెట్టుకుంటా ఉన్నారు. పీటీ వారెంట్ల మీద మరలా కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళు బయట రాకుండా కూడా చూస్తూ ఉండారే. మరి ఈ పద్ధతులేనా? మరి ఇన్ని చేసినా కూడా 2019-24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టినారండి? 2-3 మీద పెట్టినారు. రఘురామకృష్ణరాజు రోజు ఆయన మాట్లాడతారే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తూ ఉంటే ఆయన్ని ఆ కేసు మీద ఆయన నిందలేస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో కేసు పెట్టినప్పుడు కేవలం ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు? 6 రోజుల్లో ఆయన బెయిల్ మీద బయట వచ్చినాడు. మళ్ళీ ఏమన్నా ఆయన కేసు పెట్టి ఆయన పీటీ వారెంట్ల మీద షిఫ్ట్ చేసిన పరిస్థితి ఏమైనా ఉందా? లేదే. అదేవిధంగా అచ్చెన్నాయుడు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ వారిద్దరిని అరెస్ట్ చేసినారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంత దారుణంగా మాట్లాడారో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మని, చెల్లెలిని, మొత్తం వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి మనిషిని కూడా అంత అసభ్యంగా వినరాని మాటలు మాట్లాడితే కూడా ఆయన బస్సులకు సంబంధించి ఒక అక్రమం చేస్తుంటే ఆ కేసులో మాత్రమే ఆయన లోపల పెట్టినారే కానీ పీటీ వారెంట్ల మీద ఆయన తిప్పి అనేక కేసులు ఏం పెట్టింది లేదే. అచ్చెన్నాయుడు గారు కూడా డైరెక్ట్గా మెడికల్కి సంబంధించినటువంటి స్కామ్లో ఉన్నప్పుడు ఆ కేసుగానే చూసినారు. అంతే తప్ప ఇంకెవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఎక్కడా లేవు. రకరకాల కేసులు పీటీ వారెంట్లు పెట్టిన పరిస్థితులు కూడా లేవు. నారాయణ గారు ఉన్నారండి ఇక్కడ, ఈ మంత్రి నారాయణ గారి మీద ఒక కేసు ఏదో క్వశ్చన్ పేపర్కి సంబంధించిన కేసు పెట్టినారు. ఆయన ఆ కేసుగానే పెట్టినారే కానీ ఆయన ఖచ్చితంగా లోపల పెట్టాలా, 2 నెలలు 3 నెలలు పెట్టాలా అని ఆలోచన చేయలా. ఆయన ఇక్కడికి వచ్చే లోపల ఆయన బెయిల్ తీసుకున్నా కూడా దాని గురించి ఎవరు కూడా ఏం మాట్లాడలే. చట్టం తన పని చేసుకుపోతుంది అనుకున్నారు. ఎక్కడైతే ఎంతవరకు అయితే అవసరమైందో కేసు అంతవరకు పెట్టి వదిలేశారు. అంతేగాని వాళ్ళని సాధించాలా, వాళ్ళని ఎట్లనైనా లోపల నిర్బంధించాలన్న ఆలోచన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేయాలి. కానీ మీరు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? నెలల తరబడి లోపల మగ్గ పెడతా ఉన్నారు ఒక్కొక్కరిని. ఇది తప్పు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంది, మద్యం కుంభకోణం అని చెప్తున్నారు. ఏంటండి మద్యం లిక్కర్కి సంబంధించి? నేను ఒక సూటిగా 2 మాటలు అడుగుతాను. ఎక్కడైనా కూడా ప్రభుత్వం ఎందుకు ఒకరి మీద కేసు పెట్టాలా? ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం తగ్గుండుంటే మీరు కేసులు పెడితే అర్థం ఉంటుంది. మీరు టీడీపీ గవర్నమెంట్లో 70,000 చిల్లర కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లిక్కర్కి మీకు సంబంధించి 1,02,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి. అమ్మకాలు తగ్గించారు. కోవిడ్ వల్ల కొద్ది రోజులు అమ్మకాలు జరగలే. అయినా కూడా 1,02,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని చూపించింది వైఎస్ఆర్సీపీ. మరి అక్కడ ప్రభుత్వానికి ఏ నష్టం జరిగింది? పోనీ ప్రజల విషయాన్ని తీసుకుందాం. అంతకుముందు బెల్ట్ షాపులు ఉన్నాయి. సుమారుగా 4,000 చిల్లర షాపులు ఉంటే 2,000 చిల్లర షాప్స్ కుదించి ప్రజలకు మద్యాన్ని అందుబాటులో లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళింది. అంతకుముందు 24 అవర్స్ అందుబాటులో లిక్కర్ షాప్స్ ఉంటే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ప్రభుత్వ దుకాణాలు తీసుకొచ్చి కేవలం 11 to 9 మాత్రమే అమ్మడం, 9 గంటల ఒక్క నిమిషానికి కూడా మందు దొరకకుండా రాత్రులు మందు లేకుండా కూడా చూసినటువంటిది. అదేవిధంగా సుమారుగా 44,000 బెల్ట్ షాపులు 2014-19 మధ్య ఉంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లేదు. ప్రతి షాప్లో కూడా మీకు పర్మిట్ రూమ్లు అంతకు ముందు ఉంటే ఒక్క పర్మిట్ షాప్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదు. తర్వాత మీరు ఇంకోటి కూడా చెప్తారు, క్యాష్ ట్రాన్సాక్షన్సే తీసుకున్నారు అని. నేను ఒకటి చెప్తా ఉన్నాను, 2014-19లోనైనా కూడా లేదా ఇప్పుడైనా కూడా మీరు క్యాష్ ట్రాన్సాక్షన్సే చేస్తూ ఉన్నారు కదా. కేవలం ఆన్లైన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ప్రారంభమైందే వైఎస్ఆర్సీపీలో. అంతకుముందు ఆ సిస్టమ్ కూడా లేదు. ప్రారంభించిందే
ఒక గవర్నమెంట్ సిస్టమ్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ సిస్టంలో లిక్కర్ పాలసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్ షాప్స్ని రన్ చేస్తా దానికి సంబంధించినటువంటి ఒక విశిష్ట సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ప్రవేశపెట్టింది వైఎస్ఆర్సీపీ. మీరు ఏ ఇష్యూలోనైనా తీసుకోండి, ఒక ట్రాన్స్పరెంట్గా ఒక లిక్కర్కి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది అయితే దాంట్లో అన్యాయం జరిగింది, దాంట్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిందని చెప్పి మీరు ఈరోజు సుమారుగా 38 మందిని దాంట్లో ఇరికిచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అందులో ఆ క్రమంలో భాగంగానే మిథున్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసినారు. ఇకపోతే మీరు చెప్పేది ఏంటి, ఇక్కడ ఇది క్వాడ్స్కి సంబంధించి క్వాడ్స్ మీరు చేయలేదా, ఇప్పుడు చేయట్లేదా? మరి ఆ టైంలో క్వాడ్స్, సరే క్వాడ్స్గానే చూసి మీరు కేసులు పెట్టినా పర్లా, దానికి సంబంధించి బ్లాస్టింగ్స్ అని ఎస్సీ ఎస్టీ కేసులని వాటన్నిటిని పెట్టి నిర్బంధిస్తారు. సరే ఎక్కడికి వెళ్తా ఉన్నాం, మాట్లాడకూడదా? ఏం చేసినా కేసులు పెడతారా, భయపడతారా, ప్రజల తరపున పోరాడ్డా? అవన్నీ ఉండి భయపడే పని అయితే ప్రజల తరపున మాట్లాడడానికి రాజకీయాల్లోకి ఎలా వస్తారు, ఎందుకు వస్తారు? ఒక్క విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు అణిచివేత చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా తిరుగుబాటే వస్తుంది, కానీ మంచితనంతో వెళ్ళినప్పుడే, మీరు ఒక మంచి పాలనను అందించినప్పుడే, ఒక ట్రాన్స్పరెంట్గా మీరు పాలిటిక్స్ చేయగలిగితే ప్రజల దగ్గర సానుభూతి వస్తుంది, మేము కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారంటే మాత్రం తప్పకుండా ప్రజల తరపున పోరాటంలో ఎక్కడ కూడా వెనుకాడేది ఉండదు. ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయినారో వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాత్రం తెలియజేస్తాను. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్నటువంటి పాలన చూస్తుంటే అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైంది, ఈ ప్రభుత్వానికి ఏమైంది, ఏం జరుగుతూ ఉంది? ఈ ఎల్లో మీడియా తన మీడియాని అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే మీడియా ప్రజాస్వామ్యంలో ప్రధానమైన భూమికి పోషించాల్సిన ఒక వ్యవస్థ అది. ఆ మీడియానే గాడి తెప్పేస్తే గాడి తెప్పి పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని కట్టడి చేసేది ఎవరు, అడగాల్సింది ఎవరు? ప్రజలకి తెలియాల్సిన విషయాలు తెలియజేయాల్సింది ఎవరు? వారే గాడి తెప్పారు. ఈ ఎల్లో మీడియా కథనాలు, తప్పుడు కథనాలు రాయడం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ పరిపాలనని పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, నిర్బంధాలు వీటన్నిటిని చేసేదానికి ఒక ప్రణాళికాబద్ధంగా మీడియాలో ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో TV5 కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇదంతా కూడా ఈ ఎల్లో మీడియాలో కథనాలు రాయడం, ఒక 10 రోజులు కథనాలు రాయడం, తర్వాత వాళ్ళని కేసుల్లో ఇరికించడం, విచారణకు పిలిపించడం, అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, ఇదే కథ. అంటే ఇది సినిమా కథలో రాసుకున్నారు వీళ్ళు, ఫ్యాబ్రికేటెడ్ ఇదేన్ని రాసుకున్నారు. మద్యం విషయంలో కావచ్చు, మైనింగ్ విషయంలో కావచ్చు, ఈ రెండు ప్రధానమైన వీటిని పట్టుకొని ఈ తంతు జరుగుతూ ఉంది. ఒకటి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇదే మద్యం కేసులో చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసు ఉంది. ఆ మద్యం కేసు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇక్కడ పోయినది. మొన్నగాక నిన్న బెయిల్ తెచ్చుకున్నాను. మళ్ళీ దాని గురించి ఎల్లో మీడియా రాయదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యంలో డిస్టిలరీస్ ఏర్పాటు చేసిన ఆయనే, బ్రాండ్లు తెచ్చింది ఆయనే, అక్రమ మద్యం దందా చేసిన ఆయనే, ఆ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం 14 నుంచి 19 దాకా వచ్చింది ఆయనే. ఆ రోజు మద్యం కేసు పెట్టే ఈ రోజుకి దాని అతి లేదు గతి లేదు. మళ్ళీ 2024లో వచ్చిన తర్వాత కూడా ఈ మద్యం విషయంలో ఈ రాష్ట్రంలో ఎంత అక్రమం జరుగుతున్నాయో మీకు అందరూ తెలుసు. బెల్ట్ షాపులు, మరి ప్రతి ఎమ్మెల్యేకి నెలకి ఒక్కొక్క షాపు నుంచి 50,000 ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తున్నారు?
అక్రమ మద్యం ధర ఇస్తున్నారు, అక్రమ అమ్మకాలతో ఇస్తున్నారు, బెల్ట్ షాపులను ఇస్తున్నారు. వీటన్నింటి పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమ మద్యం అయిపోయిందని మరి మొన్న చూస్తా ఉన్నాం. ధనంజయ రెడ్డి గారిని కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారిని కావచ్చు, మొన్నటి రోజు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారిని కావచ్చు. అంటే ఒక్కొక్కరుగా ఈ ఫ్యాబ్రికేట్ కేసులో ఇరికించుకుంటూ జైలుకి పంపించే కార్యక్రమం. అదేవిధంగా మైనింగ్లో కూడా 2023లో మైనింగ్ జరిగిందని, అసలు రుస్తుం కంపెనీ అనేది ఎప్పటి నుంచో మూతపడిపోయింది. అదే కేసు కూడా, అది కూడా ఒక ఫ్యాబ్రికేట్ కేసే. నోటీసులు ఇవ్వడం, గోవర్ధన్ గారిని అరెస్ట్ చేశారు, నోటీసులు ఇచ్చారు. అది కూడా మీరు చూశారు, ఎప్పుడో 23లో జరిగిందని, ఎస్టీలని ఇబ్బంది పెట్టారని, వాళ్ళ ఇల్లు పోయాయని, బ్లాస్టింగ్ చేశారని కథనాలకు రాసి ఆయన్ని ఈ రోజుకి జైల్లో పెట్టినారు. ఒక్కొక్క కేసు మళ్ళీ అది బయలు వస్తామంటే ఇంకొక పీటీ వాళ్ళు ఏదో ఒక కేసు పెట్టడం, ఉంచడం. అంటే దాన్ని కూడా నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఏ నాయకుడిని జైల్లో ఎన్ని రోజులు పెట్టాలి? 60 రోజులు పెట్టాలా, 90 రోజులు పెట్టాలా, 100 రోజులు పెట్టాలా? ఎందుకంటే వాళ్ళ నాయకులే మాట్లాడుతున్నారు, గోవర్ధన్ రెడ్డి గారు 100 రోజులతో లోపల రారని. అంటే మీకు అంతా కూడా తెలుసు, మీరే చేస్తున్నారు ఎవరిని ఎన్ని రోజులు జైలు పెట్టాలి. మళ్ళీ నిన్న శ్రీకాంత్ రెడ్డి గారిని మళ్ళీ పిలిపించారు, సాక్షిగా పిలిపించి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద చెల్లుకు పలకలు రాసుకుంటూ వీళ్ళే డిక్టేట్ చేస్తారు, వీళ్ళే రాస్తారు, బలవంతం చేస్తారు, సంతకాలు పెట్టమంటారు. లేదంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము, ఇబ్బంది పెడతారు. శ్రీకాంత్ రెడ్డి విషయంలో అదే చేసింది. అందుకే ఆయన జడ్జి గారి దగ్గర చెప్పారు కూడా, అసలు నన్ను ఏం అడగలేదు, మొత్తం రాశారు, సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టకపోతే థర్డ్ డిగ్రీ చేస్తారని. మీరు దాంట్లో రాస్తున్నారు 23లో అనిల్ కుమార్ గారు మంత్రిగా రాస్తారు. ఈ జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే. అనిల్ కుమార్ యాదవ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు కలిసి ఈ క్వార్జ్ మైనింగ్ చేశారని మీకు తెలుసు. ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా, మా కుటుంబ సభ్యులు మేము అందరం ఎన్నున్నాటికి గోవర్ధన్ రెడ్డి గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి సఖ్యత ఎంతవరకు ఉందో మీకు అందరూ తెలుసు. ఆయన మాజీ మంత్రి 23లో. మీరేం రాస్తున్నారు? వాళ్ళిద్దరు కలిసి దగ్గర కూర్చొని ఈ వ్యాపారం అంతా చేసినట్టు రాశారు. ఇది నమ్మశక్యంగా ఉందా? మీరు చెప్పండి మీడియా వాళ్ళు. ఈ జిల్లాలో ఎవరైనా ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. అంటే ఇరికిచ్చేదానికి ఏమైనా మీరు కట్టకథలు అల్లగలరు. ఒకరికొకరికి మీడియా రాశారు, మీరే రాశారు. గోవర్ధన్ రెడ్డి గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి సఖ్యత లేదు, వాళ్ళు ఎడముఖం పడముఖంగా ఉన్నారు, 2 గ్రూపులుగా ఉన్నారు, ఏదో రాశారు, మీరే రాశారు. మళ్ళీ మీరే రాస్తున్నారు ఇప్పుడు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారని. మరి చెప్పాల్సిన మీరే. మీడియానే తప్పుదావ పట్టిస్తే, మీడియానే తప్పుడు వ్యవహారాలు ప్రచారం చేసినా మరి ఇది ఈ సమాజానికి కీడుందా లేదా మీరు కూడా ఆలోచించాలి. మీ యాజమాన్యాలు ఏమిటో నాకు తెలియదు, మీ యాజమాన్యాలు కూడా ఆలోచన చేయాలి. ఈ సమాజాన్ని బాగుపరచడానికి మీడియా సహకారం ఉండాలి. కానీ మీడియానే చీడ పురుగులాగా తయారై మీ పబ్బం గడుపుకోవడానికి, మీ స్వలాభం కొరకు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది మంచిది కూడా కాదు ఈ రాష్ట్రానికి. ఇక్కడైనా మీరు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. మీడియాలో క్యాప్షన్స్ పెట్టుకుంటే కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్తాను. నేను చెప్తున్నా ఏలో మీడియాకి, ఇక్కడైనా మారండి మీరు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వాన్ని
పాలనని గాలి కొదిలి కక్షనే ఎన్నుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలా జైలుకి పంపించాలి, ఏ కేసులు ఇరికించాలి, ఇదే ఆలోచన తప్ప పొద్దున్న లేచిన సాయంకాలం వరకు ఎవరెవరిని ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు జైలుకి పంపించాలి స్క్రిప్ట్ తయారు చేసుకొని చేస్తున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు మేనిఫెస్టో విషయంలో పక్కన పెట్టి పాలనను పక్కన పెట్టేసి ఇదే సాగిస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇకనైనా మానుకోండి. మరి మళ్ళీ రేపు పిలుస్తున్నారు. మరి ప్రశ్నమాడి గారి విషయంలో కూడా కేసు పెట్టి ఆ కేసును పక్కన పెట్టి ఆయన్ని నోటీస్ ఇచ్చి ఆయన్ని జైలుకి రమ్మన్నారు, పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు విచారణకి. మీరు చూశారు, మీడియా చూసింది వాళ్ళ ఇల్లు ఎంతవరకు ధ్వంసం చేశారు. ఇంత ధ్వంసం చేస్తే, ఇంత దుర్మార్గం చేస్తే దాని పక్కన వెళ్ళి వాళ్ళ మీద కేసులు. అంటే న్యాయం అడిగేవాడే లేడు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే రోజు తొందరలో ఉంది. ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు వస్తుంది. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ చెప్తున్నాం, ఇకనైనా మారండి. మీరు ఇకనైనా మారండి. సంవత్సరం అయిపోయింది. ఇకనైనా పాలన వైపు దృష్టి పెట్టండి, కక్షలు పక్కన పెట్టండి. ఇదే కొనసాగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో అంటే మీరే ఉంటారనుకోవద్దు. 2014లో మీరు వచ్చారు, 2019లో మేము వచ్చాము, 2024లో మళ్ళీ మీరు వచ్చి ఉండొచ్చు, 29లో లేకుంటే జమిలీ ఎలక్షన్ వచ్చినా మళ్ళీ ఈరోజు ప్రజల్లో స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం పాలన పక్కన పెట్టి కక్షపూర్తంగా రాజకీయాలు చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందని ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చేసి ఇబ్బంది పెట్టామని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతున్నా చెప్తున్నా. మీరు ఈ పద్ధతిని మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరందరూ కూడా టీడీపీ నాయకులు అందరూ చెప్తున్నాం, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కూడా మారి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారో ఏం చేస్తారో పాలన వైపు దృష్టి పెట్టకుండా ఇదే కక్షపూర్తి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంతకింత మీరు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఏ విధంగా అదుపు చేయాలి, ఏ విధంగా వాళ్ళ గొంతు నొక్కాలి, ఆ పార్టీ ప్రజల తరపున వినిపిస్తున్నటువంటి వాణిని నొక్కి వాస్తవాల్ని పూర్తిగా సమాజం దృష్టికి తీసుకురాకుండా చేయాలనే ఆలోచనతో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన కేసు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం కేసులు కూడా ఈరోజు బయటికి తీసుకొని వచ్చి వాటి మీద ఎంక్వైరీ అని వాటి మీద విభిన్న కథనాలతో కొన్ని పత్రికలు రాయటం, దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వివరణ ఇవ్వడానికి రావాల్సిందని చెప్పి అడగటం, వచ్చిన తర్వాత వాళ్ళని 1-2 రోజులు విచారణ చేసినట్టు ఒక కార్యక్రమం జరిపి అరెస్టు చేయటం. అరెస్టు చేసిన తర్వాత ఏ నిర్దిష్టమైనటువంటి అభియోగం మీద అరెస్టు చేశారో ఒక్క దానికే పరిమితం కాకుండా దానికి అనుబంధంగా ఎన్నో రకాల కేసులు ఆ వ్యక్తుల మీద బనాయించి అదే రకంగా కోర్టులలోనే వివిధ రకాల కేసుల్లో వీళ్ళని దోషులుగా చిత్రీకరించి వాళ్ళకి కోర్టు నుంచి బయటకు వచ్చేదానికి బెయిల్ మీద అవకాశం లేకుండా ఎక్కువ కాలం జైళ్ళల్లో ఉండేదానికి వాళ్ళొక పథకాన్ని తయారు చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్రమంలో భాగంగానే నెల్లూరులో కూడా చూసాం. పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి ఉదంతం పెట్టింది ఒక కేసు అయితే దానికి ఇంకొక 6 or 7 కలిసాయి ప్రస్తుతానికి. ఇంకా ఏవో కొన్ని
అదనంగా కూడా రిజర్వ్లో ఉన్నాయని అన్నట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎవ్వరు కూడా దాదాపు 70 రోజులు 80 రోజులు 100 రోజులు ఒక 3 నెలలు కాలం ప్రజల్లో తిరగకుండా వీళ్ళు చట్ట పరిధిలో ఉన్నారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని బయటకు తీసుకొస్తూ జైళ్ళల్లోనే వీళ్ళు ఆగిపోయే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు మామూలు కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఉదంతం కూడా తర్వాత చూసాం. ఒక మాటకి ఇంకొక మాట సమాధానం అయిన తర్వాత ఆ మాటను పట్టుకొని దౌర్జన్యకారులు ఆయన ఆస్తికి నష్టం కలిగిస్తే నష్టం కలిగించిన వారి మీద ప్రత్యక్షంగా వీడియోల్లో పలానా వ్యక్తులని కనపడుతున్నా వాళ్ళ పేర్లు తెలియనట్టు అసలు ఆ వ్యక్తులు ఈ జిల్లా వారే కానట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం చూసాం అందరం. మరి అదే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి కేసులో ఏదైతే అదే సందర్భం ఈ ఇంటిని పగలగొట్టేదానికి ముందు జరిగినటువంటి సందర్భంలో ఈ కేసులన్నీ ముడిపడి ఉంటే ముందు వారిని పిలవలేదు, ఇల్లు పగలగొట్టిన వారిని పిలవలేదు, మధ్యలో ఉన్న అతన్ని ప్రశ్నించడానికి మీరు మళ్ళీ కూడా రావాల్సిందని పిలుస్తూ ఉన్నారు. దీనికి తోడు ఇంకొక వ్యక్తిని మళ్ళీ అరెస్ట్ చేయటం, అతనేదో వ్యాపారాలు చేసినాడు, పలానా చోట చేసినాడు, అతనికి గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళందరూ కలిసికట్టుగా చేశారు, వీళ్ళతో ఇంకొక మాజీ మంత్రివర్యుడు ఆయన ఉన్నాడని మాట్లాడటం, దాని మీద ఇంకా పూర్తి వివరణతో కేసు తయారు కాకపోయినా ఆ కథనాలు అయితే ఈరోజు ప్రచారంలో తీసుకొని వచ్చి ఉన్నారు. మరి ఆ సందర్భంలోనే అనిల్ కుమార్ యాదవ్ వారి ఇంటికి కూడా నిన్నో మరి ఎప్పుడో నిన్న ఉదయం పోలీసు వారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక వ్యక్తిని విమర్శించిన సందర్భంలోనే వీరి మీద కూడా అభియోగం మోపుతూ అనిల్ కుమార్ యాదవ్ను కూడా విచారణకి రావాల్సిందిగా పోలీసులు మళ్ళీ వారికి కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. మరి ఆ వీడియో చూసినప్పుడు అందరికీ తెలిసిన నిజం ఒకటే, ఆయన మాట్లాడినట్టుగా ఎవరు ఎక్కడ చూడలా. ఆయన మరి నవ్వాడనో, మాటలకు నవ్వు వచ్చి నవ్వాడనో, మరి దాని మీద విచారణ చేయాలి అనేటటువంటి మళ్ళీ ఒక కేసు. ఈ రకంగా హలో ఈ లోగో అన్ని లోగోలు కాదు